సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మే 21 నుండి జూన్ 1 వరకు ప్రతిరోజు పీఠాధిపతులు పుష్కర స్నానమాచరించబడును. మొదటి రోజు అనగా 21 మే గురువారం రోజున జగద్గురు పూజ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగాళ్ కంచి. రెండవ రోజు అనగా 22 మే శుక్రవారం రోజున పూజ్య శ్రీ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ నాసిక్. మరియు నాలుగవ రోజు అనగా 24 మే ఆదివారం రోజున పూజ్య శ్రీ అద్వైతానంద భారతి పోంటిఫ్ శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం. ఐదవ రోజు అనగా 25 మే సోమవారం రోజున పూజ్య శ్రీ యోగానంద సరస్వతి స్వామి వారు ఆదిలాబాద్. ఆరవ రోజు అనగా 26 మే మంగళవారం రోజున పూజ్య శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి వారు హంపి. ఏడవ రోజు అనగా 26 మే బుధవారం రోజున పూజ్య శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్. ఎనిమిదవ రోజు అనగా 28 మే గురువారం రోజున పూజ్య శ్రీ శ్రీ శివానంద భారతి చింతామణి స్వామి చింతామణి మఠ్ అమరావతి హాస్పెట్ విజయనగర జిల్లా కర్ణాటక. తొమ్మిదవ రోజు అనగా 29 మే శుక్రవారం రోజున పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మరియు పూజ్య శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శారద పీఠం విశాఖపట్నం. 10వ రోజు అనగా 30 మే శనివారం రోజున పూజ్య శ్రీ శ్రీ రఘువరేంద్ర తీర్థ స్వామీజీ భీమనకట్టె మఠ్ కర్ణాటక. 11వ రోజు అనగా 31 మే ఆదివారం రోజున పూజ్య శ్రీ మాధవానంద సరస్వతి వారు కుల్చారం మెదక్. చివరి రోజు అనగా 12వ రోజు 1 జూన్ సోమవారం రోజున పూజ్య శ్రీ మాడుగుల నాగఫణి శర్మ వారు పుష్కర స్నానమాచరించబడును. లోకక్షేమం శాంతి సుభిక్షం కోసం నిర్వహించబడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని దివ్య అనుగ్రహాన్ని పొందుటకు భక్తజనులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్ర వేడుకలను విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం.